హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీవ్ ఇండియా. నా ఛానల్‌కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. సో దట్ నేను వీడియో పోస్ట్ చేయంగానే మీకు అప్డేట్ వచ్చేస్తుంది. సో ఈరోజు ఈ వీడియోలో మీకు ఏం చూపిపోతున్నానంటే ఆక్లాండ్ లోకల్స్‌కే కాకుండా టూరిస్ట్‌కి కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్పాట్ అనమాట. ప్లేసెస్. సో ఇట్స్ కాల్డ్ మిషన్ బే బీచ్. సో ఇది సెంట్రల్ సిటీ నుంచి చాలా ఈజీగా యాక్సెసిబుల్. ఆ ప్లేస్ మీకు ఈరోజు చూపిపోతున్నాను. ఐఎమ్ షూర్ యూ ఆల్ విల్ ఎంజాయ్. సో లాస్ట్ వరకు తప్పకుండా వీడియో చూడండి. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ ప్లేసెస్ నాకు. ఎందుకంటే నేను న్యూజిలాండ్ వచ్చినప్పుడు ఇన్ ద ఫస్ట్ ఇయర్ నా బర్త్డే నేను నా ఫ్రెండ్స్ సెలబ్రేట్ చేసింది అక్కడే అనమాట. సో మిడ్ నైట్ 12కి బీచ్ దగ్గర అలా సీ పక్కన కేక్ కట్ చేయటం, ఇట్స్ సో మెమరబుల్ ప్లేస్ అది నాకు. సో అస్సలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆక్లాండ్ సిటీ సెంటర్ నుంచి మిషన్ బే చాలా షార్ట్ డ్రైవ్, అరౌండ్ 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఆక్లాండ్ సెంట్రల్ నుంచి మిషన్ బే వెళ్ళేటప్పుడు మనకి మధ్యలో ఇలా ఒకాహు బే వాఫ్ అని వస్తుంది. ఇది ఒక లాంగ్ స్ట్రెచ్ ఆఫ్ వాక్ వే సీలోకి. అరౌండ్ 150 మీటర్స్ ఉంటుంది. ఇక్కడ ఎక్కువ ఫిషింగ్ చేస్తారు. అండ్ మనకి ఎండ్కి వెళ్ళేసరికి ఇలా టీ షేప్లో స్ప్లిట్ అవుతుంది వాక్ వే. చాలా చాలా బాగుంటుంది. మంచి సీనిక్ వ్యూస్ అనమాట. ఎండ్కి వెళ్ళేసరికి ఫ్రెష్ ఎయిర్ అండ్ ఫిషింగ్ ఎక్కువ చేస్తారు. ఈ ప్లేస్ ఫిషింగ్కి ఎక్కువ ఫేమస్. నేను న్యూజిలాండ్ వచ్చాక విజిట్ చేసిన ఫస్ట్ ప్లేస్ ఇది. చాలా ఎంజాయ్ చేశాను. అప్పుడు నా ఫ్రెండ్స్ తోటి వచ్చాను. కరుణ్ ఈస్ నాట్ హియర్ యెట్. సో చాలా చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఐ రిమెంబర్ గెటింగ్ మై ఫస్ట్ పిక్చర్ క్లిక్డ్ హియర్. ఈ బ్యాక్గ్రౌండ్ తోటి, ఈ బ్యాక్డ్రాప్ తోటి ఎగ్జాక్ట్లీ. ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ ప్రెస్టీజియస్ ఫౌంటైన్ అంట. అండ్ ఇది ఆల్ ద టైమ్ ఆపరేట్ చేయరు. దీనికి సర్టెన్ టైమింగ్స్ ఉంటుంది. ఓన్లీ ఆ టైమింగ్స్లోనే యూ విల్ హ్యావ్ ద వాటర్ లైట్స్ అవంతా. సో యాజ్ యూ కెన్ సీ. అండ్ వీకెండ్స్ వస్తే ఇక్కడ ఎక్కువ మంది ఫ్యామిలీస్ ఇలా ఔటింగ్కి వచ్చేస్తారు. అంటే బార్బిక్యూస్ అవన్నీ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది కంప్లీట్లీ ఆల్కహాల్ బ్యాన్ ఏరియా. అండ్ అదే కాకుండా మనం రబ్బిష్ ఏది అక్కడ లీవ్ చేయొద్దు. వన్స్ యూర్ డన్ విత్ యువర్ బార్బిక్యూ వాట్ ఎవర్ పిక్నిక్ ఏదైనా కానివ్వండి, కంప్లీట్గా క్లీన్ చేయాలి.
సీని ఫేస్ చేసుకొని చాలా మల్టీ క్యూజిన్స్ ఉంటాయన్నమాట. చాలా బావుంటుంది. ఈవినింగ్ టైమ్స్ అయితే చాలా చాలా బిజీ. ఇలా నడవటానికి ఉండదు. నాకెంతో ఇష్టమైన ఒక ప్లేస్ మీకు చూపిబోతున్నాను. అండ్ ఐయామ్ షూర్ మీ అందరికీ నచ్చుతుంది. అండ్ ఇక్కడ వాళ్ళకి కూడా చాలా ఇష్టం అది. ఇట్స్ ఎ కివీ సెల్ఫ్ సర్వ్ ఫ్రోజన్ యోగర్ట్. చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ అండ్ మనకి ఎలా కావాలో అలా మనం తయారు చేసుకోవచ్చనమాట. అండ్ ఇది ఎలా అంటే కప్స్ ఉంటాయి. డిఫరెంట్ సైజ్ ఆఫ్ కప్స్ ఉండి దాన్ని వే చేస్తారనమాట. సో 100 గ్రామ్స్ అయితే ఇంత ప్రైస్ అలా ఉంటుంది. 100 గ్రామ్స్ వచ్చేసి $3.50 అండ్ ఇంకా టాపింగ్స్ అదంతా మనం ఎంత యాడ్ చేసుకొని అది ఎంత వెయిట్ వస్తే అంత పే చేయటం అనమాట. సో దట్ ఈస్ వాట్ దిస్ ఈస్. నేను కివీ సార్బెట్ తీసుకొని ఇలా టాపింగ్ చేసుకున్నాను. అండ్ ఈ బీచ్ నుంచి ఇంకో మంచి వ్యూ ఏంటంటే రంగిటోటో ఐలాండ్ అనమాట. అదేంటంటే యంగెస్ట్ అండ్ లార్జెస్ట్ వాల్కెనో అగ్నిపర్వతం. కాకపోతే ఇప్పుడు అది ఆఫ్ అనమాట. లైక్ యాక్టివ్ వాల్కెనో కాదు. కానీ ఇదొక ఐకానిక్ ల్యాండ్ మార్క్ అనమాట. ఇదొక మస్ట్ డూ డే అవుట్ లోకల్స్ అండ్ టూరిస్ట్‌కి. అండ్ లావా కేవ్స్ అలాంటివి చాలా ఉంటాయి. చాలా బావుంటుంది అది ఎక్స్‌ప్లోర్ చేయటానికి. నేను అది కూడా ఒక వీడియో చేస్తాను. ఆక్లాండ్ సిటీ సెంటర్ నుంచి ఒక 25 మినిట్స్ క్రూజ్ అనమాట అక్కడికి. అండ్ ఆక్లాండ్ నుంచి అరౌండ్ 8 కిలోమీటర్స్ ఉంటుంది నార్త్ ఈస్ట్ నుంచి. ఖచ్చితంగా ఎక్స్‌ప్లోర్ చేయాల్సిన ఒక మంచి ప్లేస్. నేను డెఫినెట్‌గా అది కూడా ఒక వీడియో చేస్తాను కమింగ్ డేస్‌లో. అండ్